అష్టాదశ మహాపురాణాలలో 16వ పురాణమైన మత్స్య పురాణం ప్రకారం వాస్తు ఉపదేశకులుగా 18 మందిని చెప్పబడింది. వాళ్లే భృగువు, అత్రి, వశిష్ఠుడు, విశ్వకర్మ, మయుడు, నారదుడు, నగ్నజిత్తు, విశాలాక్షుడు, పురంధరుడు, బ్రహ్మ కుమారుడు, నందీశ్వరుడు, సౌనకుడు, గర్గుడు, వాసుదేవుడు, అనిరుద్ధుడు, శుకుడు మరియు బృహస్పతి. ఈ పురాణంలో చెడు కలల మరియు వాటి ప్రభావాల గురించి, వాస్తుశాస్త్ర సిద్ధాంతాల గురించి, క్రియా యోగ వర్ణన గురించి మరియు అనేక విధాలైన ప్రతిమల లక్షణాల గురించి చెప్పబడింది. అంతేకాక ఈ పురాణం ప్రకారం ప్రళయకాలంలో అన్ని నదులు నశించినా నర్మదా నది మాత్రం నశించదని చెప్పబడింది. అలాగే నర్మదా నది గంగ నది కంటే విశిష్టమైన దాని చెప్పబడింది. ఈ పురాణంలో ప్రతిమాశాస్త్రం గురించి అంటే దేవతామూర్తుల విగ్రహాల కొలతల గురించి, వాటిని తయారు చేసే విధానం గురించి మరియు దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్ఠ, పీఠ నిర్మాణం కూడా ఒక విశిష్ట శైలిపై ఆధారపడి ఉంటుంది అనే విషయం చెప్పబడింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.